మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఎస్. సో సండేలో జరగబోతున్నటువంటి 2 మ్యాచ్ల్లో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 28 కోల్కతా వర్సెస్ రాజస్థాన్. సో కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ ఎవరు గెలవబోతున్నారు? సో ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్ల్ని కేవలం ఒక మ్యాచ్ను మాత్రమే వర్షం వల్ల డ్రా చేసుకున్నటువంటి కేకేఆర్ ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ రాజస్థాన్ రాయల్స్ ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయి మిగిలిన అన్ని మ్యాచ్లను గెలిచినటువంటి రాజస్థాన్ రాయల్స్ తిరిగి మళ్ళీ కేకేఆర్పై పట్టు సాధించబోతుందే. ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కేకేఆర్ ఆ కేవలమైన ఫామ్ను తిరిగి మళ్ళీ రిపీట్ చేస్తుందా, లేదంటే కనీసం అట్లీస్ట్ ఈ మ్యాచ్ అన్నా గెలుస్తుందా అనేటువంటి ఎదురు చూపులతో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది. కోల్కతా ఇది బిగ్ గ్రౌండ్, పెద్ద క్రౌడ్ వస్తారు. హాలిడే క్రౌడ్ సండే రోజున. సో ఇప్పుడైనా వాళ్ళు మొదటి పాయింట్స్, అంటే ఒక పాయింట్ ఉంది వర్షం వల్ల, కానీ మొదటి విజయాన్ని చవి చూస్తారని చూడాలి. చాలా డెస్పరేట్ సిచ్యుయేషన్ లో ఉన్నారు. 6 మ్యాచ్లు అంటే ఆల్మోస్ట్ 50% మ్యాచ్లు అయిపోయినాయి. అయినా కూడా ఇంకా దే ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దేర్ ఫస్ట్ విన్. వాళ్ళ టీం సెట్ కావట్లేదు. ఒకటేంటంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో చూస్తే బౌలింగ్ కొంతవరకు బాగైంది. ఇప్పుడు సునీల్ నారాయణ్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. కార్తిక్ త్యాగి కానీ మిగతా పేసర్స్ కానీ కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. కనీసం బౌలింగ్ బెటర్ అయింది. అలాగే క్యామరన్ గ్రీన్, వాళ్ళు 25 కోట్లు పెట్టి తీసుకున్న క్యామరన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మెల్లమెల్లగా వాళ్ళు గాడిలో పడుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు సీ, ఎందుకంటే రాజస్థాన్ చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళు 4 మ్యాచ్లు వరుసగా గెలిచారు. అయితే వాళ్ళకి ఎస్ఆర్హెచ్ ఒక షాక్ ఇచ్చింది, కానీ ఆ షాక్ నుంచి తేరుకుని మళ్ళీ వాళ్ళు పూర్తి ఫామ్లు అందుకునే అవకాశం. సో ముఖ్యంగా ఇప్పుడు అంతా కూడా చిచ్చర పిడుగుల గురించే డిస్కషన్. సో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా క్లిక్ అయితే వీళ్ళని ఆపడం కూడా ఎవరి తరం కాదు. సో అది ఒక ఎస్ఆర్హెచ్ మాత్రం మన హైదరాబాద్లో కట్టడి చేయగలిగాం. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని డక్అవుట్ చేయగలిగాం. సో మళ్ళీ ఒకవేళ అలాంటి పేలవ ఫామ్ ఉంటుందా, లేదంటే తిరిగి యాస్టీస్గా వాళ్ళ స్టైల్లో బ్యాటింగ్ కొనసాగిస్తారనుకుంటున్నారు? అదే అగ్రెసివ్ గా ఆడతారు వాళ్ళిద్దరు కూడా. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, అతనికి ఉన్న ఎనార్మస్ టాలెంట్ గురించి మనకు తెలుసు. సో లాస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్, ఒక సర్ప్రైజ్ షార్ట్ డెలివరీకి అవుట్ అయ్యాడు అతను. షార్ట్ డెలివరీ కూడా బాగా ఆడతాడు, మంచి ఫుల్ షాట్ ఆడగల ఎబిలిటీ ఉంది. సో దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వల్ల కూడా ఏంటంటే కొంత మేలు జరుగుతుంది, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవడం అవుతుంది, ఒక వేకప్ కాల్ లాంటిది. సో మరింత బెటర్ షార్ట్ సెలెక్షన్ ఉంటుంది అతని నుంచి. కొన్ని గుణపాఠాలు నేర్చుకుని ఉంటాడు లాస్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే మొదటి 4 మ్యాచ్లు ఫెయిల్ కాలేదు, స్ట్రైక్ రేట్ కూడా చాలా హైగా ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఫెయిల్యూర్ ఎదురైందో, ఐ థింక్ యూ విల్ బికమ్ ఎ బెటర్ ప్లేయర్ అని అనుకుంటున్నాను. ఇంకా అలాగే యశస్వి కూడా చాలా చాలా టాలెంట్ ప్లేయర్. సో మీరు అన్నట్టుగా ఫోకస్ ఇంకా ఇద్దరు యంగ్స్టర్స్ పైనే ఉంటుంది. సో నిజంగా అంటే ఇద్దరు ఓపెనర్స్తో పాటు ఫస్ట్ డౌన్లో వచ్చేటువంటి బ్యాట్స్మెన్ వెంటనే పెవిలియన్కి వెళ్ళిపోతే సో రాజస్థాన్ రాయల్స్ మొత్తం కుప్పకూలిపోతుంది. సో మ్యాచ్ను కూడా ఈజీగా కైవసం చేసుకోవచ్చు అనేది కూడా అందరు కూడా చెప్తున్నటువంటి మాట. మళ్ళీ ఒకవేళ అదే జరిగితే కేకేఆర్కి అదృష్టం కలిసి వచ్చినట్టే అనుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే జురెల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు నెంబర్ 3లో. ఆ తర్వాత బ్యాటింగ్ లో చాలా డొల్లతనం కనిపిస్తుంది మనకు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో హెడ్ మ్యాన్ కూడా ఆడించలేదు మంచి ఫామ్ లో. హెడ్ మ్యాన్ ఆడించి వాళ్ళ కెప్టెన్ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కానీ, లేకపోతే రవీంద్ర జడేజా, వీళ్ళెవరికి పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. డోనోన్ ఫెరైరా ఒక్కడు కొంచెం బాగా ఆడుతున్నాడు. బట్ వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా కనిపిస్తుంది. మొదటి మ్యాచ్లో ఎక్స్పోజ్ ఎందుకు కాలేదంటే జైస్వాల్ కానీ, జురెల్ కానీ, సూర్యవంశీ కానీ బాగా ఆడడం వల్ల వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ కాలేదు. ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయిందో ఎస్ఆర్హెచ్కి అగేన్స్ట్గా, వాళ్ళ వీక్నెస్ అందరు కనిపెట్టారు. సో మీరు పవర్ ప్లేలో వీలైనంత వరకు ఆ టాప్ 3ని అవుట్ చేయండి, పవర్ ప్లేలోనో మొదటి 10 ఓవర్లోనో. ఆ తర్వాత మీరు ఆ టీంని కట్టడి చేయొచ్చు అనే ఒక మెసేజ్ మొత్తం ఐపీఎల్ టీమ్స్ అన్నిటికి వెళ్ళింది. సో అదే స్ట్రాటజీతో కేకేఆర్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సునీల్ నారాయణ్ మంచి ఫామ్లో ఉన్నాడు, అనుకుల్ రాయ్ కానీ, వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. సో వాళ్ళకున్న స్పిన్ బలంతో ఎంతవరకు కట్టడి చేస్తారు వైభవ్ సూర్యవంశీ అనుకోని అనేదే ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ముఖ్యంగా బౌలింగ్ విషయంలో కూడా రాజస్థాన్కి సంబంధించి కూడా రవి బిష్నాయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, అత్యధిక వికెట్లు కూడా తీస్తున్నాడు. సో తన బౌలింగ్ ఎలా ఉండే అవకాశం ఉంది? బిష్నోయ్ ఈ సీజన్లో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేస్తున్నాడు. మళ్ళీ ఒక 2 సీజన్ల పాటు అతను కాస్త డౌన్ అయ్యే రోజు చూసాం, కానీ మళ్ళీ పూర్తి ఫామ్లోకి వచ్చినట్టుగా మంచి రిథంలో కనిపిస్తున్నాడు అతను. అదంతో పాటు జోఫ్రా ఆర్చర్ కానీ, నానే బర్గర్, సందీప్ శర్మ, వీళ్ళందరూ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నారు. సో బౌలింగ్ యూనిట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో లాస్ట్ మ్యాచ్ డిఫీట్ ఎలా ఉన్నప్పటికీ కూడా రాజస్థాన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. బ్యాటింగ్ బౌలింగ్ అన్ని విభాగాల్లో కూడా చాలా స్ట్రాంగ్ టీమ్గా మనం చెప్పుకోవాలి.
ఒకటేంటే రవీంద్ర జడేజా రోల్ అంటే మనకు అర్థం కావట్లేదు. రవీంద్ర జడేజా బౌలింగ్ పెద్దగా ఇవ్వట్లేదు, బ్యాటింగ్ కూడా అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు, వచ్చిన అవకాశాలు కూడా అతను పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. సో జడేజా రోల్ ఏంటి, అతను ఇప్పటికీ అతను రిలవెంట్ గా ఉన్నాడా లేదా అనేది మనకు అర్థం కాని విషయం. ఒకటే కొంచెం వాళ్ళకి క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది వాళ్ళ సో టీం విషయం. మొదటి నుంచి కూడా రాజస్థాన్ రాయల్స్ అనేది ఈ సీజన్ గత సీజన్లో కూడా కేవలం ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ మీదనే ఆధారపడుతూ వచ్చారు. మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే మొత్తం అంతా కూడా కుప్పకూలిపోతుంది. సో బ్యాటింగ్ ఎబిలిటీ ఏ నెంబర్ వరకు ఉంది? రాజస్థాన్ ఇప్పుడైతే డొనోవన్ ఫెర్రర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం డెప్త్, బ్యాటింగ్ లో కొంత డెప్త్ వాళ్ళకి లోపించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆల్రౌండర్స్ జడేజా అండ్ ఫెర్రర్ అంటే వాళ్ళు వచ్చారో డెప్త్ కూడా వచ్చినట్టే. కానీ హెట్మైర్ ఆడిస్తే బాగుంటుంది. వాళ్ళు హెట్మైర్ వరల్డ్ కప్ చాలా మంచి వరల్డ్ కప్ నడిచిన తర్వాత అతను రాజస్థాన్ కూడా గతంలో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. ఎందుకనో లాస్ట్ మ్యాచ్ లో అతను పక్కన పెట్టారు. ఐ థింక్ హెట్మైర్ విల్ కమ్ బ్యాక్ ఇంటూ 3. దానివల్ల లోయర్ మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ అనే అవకాశం. సో ఇక కేకేఆర్ అజింక్య రహానే సో మొదటి 2-3 మ్యాచ్లు బాగానే ఆడాడు, బట్ లాస్ట్ మ్యాచ్ ప్రీవియస్ మ్యాచ్ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సో కెప్టెన్సీ విషయంలో కూడా ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? కెప్టెన్సీ చేంజెస్ కూడా జరగబోతున్నాయి అనేటువంటి మాట కూడా వింటున్నాం. కెప్టెన్సీ చేంజ్ చేయాలంటే వైస్ కెప్టెన్ రింకు సింగ్ కూడా ఫామ్ లో లేడు. మరి వాళ్ళిద్దరిని కాదనుకుని వేరే కెప్టెన్ వైపు చూడాలి వాళ్ళు. అలాగే ఓపెనింగ్ కూడా కుదురుకోవట్లేదు. ఇప్పుడు సైఫర్డ్ ని తీసుకొస్తే ఫినాలని పక్కన పెట్టి అతను కూడా లాస్ట్ మ్యాచ్ లో పెద్ద స్కోర్ చేయలేదు. సో వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ సెట్ కాలేదు. నెంబర్ 3 ఎవరు ఆడతారు, నెంబర్ 4 ఎవరు ఆడతారు, ఇలాంటి అన్ని సమస్యలు వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరు కూడా ఫామ్ లో లేని పరిస్థితి. రమణ్దీప్ సింగ్ కానీ, రింకు సింగ్ కానీ, ఈవెన్ అంకుష్ రఘువంశీ కూడా 1-2 మ్యాచ్లు మాత్రమే బాగా ఆడాడు. స్ట్రైక్ రేట్ ఇష్యూస్ కూడా వాళ్ళ టీంలో కనిపిస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు బ్యాటింగ్ లో చాలా వెనకబడి ఉన్నారు. మరి ఏమైనా సీరియస్ చేంజెస్ చేస్తారా లేదో చూడాలి. అలాగే మతీషా పతిరానా కనుక అతను ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఇంకా ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్ ఉండే అవకాశం కనబడట్లేదు. అలాగే మనీష్ పాండేని ఏమైనా ఆడిస్తారా, ఎక్స్పీరియన్స్ మనీష్ పాండేని ఏమైనా టీంలోకి తీసుకొస్తారని కూడా దే హ్యావ్ టు కన్సిడర్. సో రింకు సింగ్ మీద చాలా ఆశలు పెట్టుకుంది కేకేఆర్. సో ఆల్రౌండర్గా రింకు సింగ్ ఫీల్డింగ్ అయితే అద్భుతంగా చేస్తున్నాడు, అద్భుతమైన క్యాచ్లు కూడా పడుతున్నాడు. బట్ రింకు సింగ్కి తగ్గ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు. ఒక్క మ్యాచ్లో కూడా క్లిక్ కాలేదు. చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, టీంని గెలిపించేటువంటి అవకాశం, హీరోగా మారే అవకాశం ఉంది. అందులో అతను మన ఇండియన్ టీంలో కూడా T20 ప్లేయర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి సో ఇప్పుడు కేకేఆర్లో ఒక వెలితిగా మారిపోయాడు అనుకోవచ్చు. డెఫినెట్ గా అతను ఫామ్ ఏమాత్రం బాగాలేదు. అయితే అతనేంటి రింకు సింగ్ ఎలా ఆడతాడంటే కొంచెం టైం తీసుకుని ఆడే ప్లేయర్. అది వచ్చి రావడంతోనే బిగ్ హిట్స్ కొట్టడం కొన్ని చాలా సందర్భాలు చేయడు. సో రింకు సింగ్ ని లాస్ట్ మ్యాచ్ లో వాటిలో మనం చూస్తే అంటే చాలా లేట్ గా పంపిస్తున్నారు. అలా కాకుండా రింకుని కాస్త ఎర్లీగా అట్లీస్ట్ నెంబర్ 6 లో అయినా పంపాలి. నెంబర్ 5, నెంబర్ 6 లో పంపితే కొంత టైం తీసుకుని, ఎందుకంటే అతని వాల్యూ మనకు తెలుసు, మిగతా ఎవరు క్లిక్ కావట్లేదు. అతని మీద కాన్ఫిడెన్స్ నుంచి అతను కాస్త టైం ఇచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం కల్పిస్తే అతను ఏంటంటే ఒకవేళ స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేసినా అతను బిగ్ షాట్స్ కొట్టగలడు, 6 హీటింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి ఆ స్ట్రైక్ రేట్ ని మేకప్ చేస్తాడు. కాబట్టి అతను కాస్త ఎర్లీగా పంపించి చూస్తే అతన్ని ఫామ్ మళ్ళీ రాబట్టుకునే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో ఫిన్ అలెన్ బదులు కొత్త బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు లాస్ట్ మ్యాచ్లో, అయినా కూడా పెద్ద సక్సెస్ కాలేదు. కేవలం క్యామరన్ గ్రీన్ మాత్రమే 70కి పైగా పరుగులు చేశాడు. గ్రీన్ ఫామ్లోకి వచ్చాడన్న ఆనందం కంటే కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా క్లిక్ కావట్లేదు. రహానా ఫామ్ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఫిన్ అలెన్కి చాలా ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టి మరీ తీసుకొచ్చారు. సో లాస్ట్ వరల్డ్ కప్లో కూడా ఫిన్ అలెన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ ఒక్క మ్యాచ్లో కూడా అలెన్ అసలు ఆడలేకపోయాడు. మళ్ళీ తిరిగి అలెన్ ఏమన్నా కంటిన్యూ చేస్తారా ఇప్పుడు మ్యాచ్లో? అంటే స్ట్రైఫర్డ్ కి మరొక అవకాశం ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో 19 రన్స్ చేశాడు, లుకింగ్ గుడ్ ఉన్న కాసేపట్లో. అతను వరల్డ్ కప్ లో కూడా మనం చూస్తుంది ఏంటంటే ఫినాల్ అంత ఎఫెక్టివ్ కాకపోయినా కన్సిస్టెంట్ గా ఆడే ప్లేయర్. ఆ కన్సిస్టెన్సీ లోపించింది కేకేఆర్ లో. సో అతను కన్సిస్టెంట్ గా ఆడతాడని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఐ థింక్ హోమ్ కండిషన్స్ లో యూజువల్ గా ఈడెన్ గార్డెన్స్ పిచ్ అది కొద్దిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ కనుక సెటప్ చేసుకుంటే ఏదో ఒక రకమైన ఇన్స్పిరేషన్ కావాలి ఆ టీం. ఎవరో ఒక ప్లేయర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు ఈ పరాజయాల రొంపి నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ముఖ్యంగా సునీల్ ఎందుకో అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాడు. సో బౌలింగ్ విషయంలో కాస్త బాగానే ఆడుతున్నా కానీ, బౌలింగ్ చేస్తున్నా కానీ బ్యాటింగ్లో ఓపెనర్గా కూడా పంపించారు లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్లు. ఎక్కడ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కొన్ని హిట్స్ అయితే కొట్టాడు కానీ సో కంప్లీట్గా స్టాండర్డ్గా ఆడలేకపోతున్నాడు. ఒకవేళ అతను సక్సెస్ అయి ఉంటే అంతకుముందు మ్యాచ్ను కూడా గెలిచే అవకాశం కేకేఆర్కి వచ్చిండేది. సో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్గా కేకేఆర్కి ఫస్ట్ కనిపించే లిస్ట్లో ఉండేవాడు. బట్ ఇప్పుడు ఏమైంది అతనికి? అతను బ్యాటింగ్కి ఎందుకు అంతలా ఆడలేకపోతున్నాడు? చాలా బ్యాట్లను కూడా ట్రై చేశాడు, కనీసం బ్యాట్కి కూడా తగలలేని పరిస్థితులు, చాలా బాల్స్ అతను వేస్ట్ చేసిన పరిస్థితి.
సునీల్ నారాయణ్ ఓపెనర్ గానే అతను బాగా ఆడతాడు. మామూలుగా పంపిస్తే పవర్ ప్లేలో యూజ్ చేసుకుంటాడు అతను. ఆ పవర్ ప్లే ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ యూజ్ చేసుకుని మిడిల్ ఆర్డర్ లో అంత ఎఫెక్టివ్ గా ఆడాడు. ఒక మ్యాచ్ లో ట్రై చేశారు ఓపెనర్ గా, అది కూడా క్లిక్ కాలేదు. అండ్ టీమ్ లో ఏదో సంథింగ్ ఏదో లోపం ఉందా, కోచ్ అభిషేక్ నయర్ ద్వారా ఉందా? చాలా మంది బిగ్ బిగ్స్ ఉన్నారు అక్కడ చూస్తే, బ్రాన్ బ్రావో, టీమ్ సౌదీ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప ప్లేయర్స్ అందరూ ఉన్నారు వాళ్ళ కోచింగ్ స్టాఫ్ లో. ఎక్కడో ఏదో లోపం ఉంది. ఎందుకంటే ఆన్ పేపర్ చూస్తే అందరు కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో, కానీ మీకు ఆ పర్ఫార్మెన్స్ రావట్లేదు, ఎవరి నుంచి రావట్లేదు, బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. సో సంథింగ్ సీరియస్లీ ల్యాకింగ్ విత్ దట్ టీమ్. మరి ఏంటి ఆ లోపం అనేది వాళ్ళు తొందరగా రియలైజ్ అయ్యి దాని నుంచి బయటపడితే తప్ప, ఐ థింక్ ఇప్పుడు ఇంకా చాలా లేట్ అయింది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే 6 మ్యాచ్ల తర్వాత వాళ్ళు 16 పాయింట్లు తెచ్చుకోవాలి, 15 పాయింట్లను తెచ్చుకోవాలంటే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి, మస్ట్ విన్ మ్యాచెస్ ఉన్నాయి ముందు. సో వాళ్ళ సిచ్యుయేషన్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు భవిష్యత్తు. సో ఎప్పుడైనా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కైనా ప్లాన్ చేసుకోవడానికి గురించి ప్రాపర్ సెటప్ ని వాళ్ళు ఎరవ్ కావాలి. ఎవరు బాగా ఆడుతున్నారు, రిజర్వ్ ప్లేయర్స్ లో ఎవరిని ఆడించుకొని వాళ్ళ నుంచి ఏమైనా ఫామ్ రాబట్టుకోవచ్చా? తేజస్వి సింగ్ అనే ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, అతను కూడా చాలా పెద్ద అమౌంట్ కి తీసుకున్నారు వాళ్ళు. సో అతను కీపర్ బ్యాట్స్మెన్, చాలా బిగ్ హిట్స్ కొట్టగలడు. అలాంటి వాళ్ళని కొంచెం ట్రై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎస్, ఇక్కడ పిచ్ ఏమైనా కీలకంగా మారే అవకాశం ఉందంటారా? టాస్ కూడా ఎంత కీగా మారే అటువంటి అవకాశం ఉంది? టాస్ గెలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ సో చేసింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? డే మ్యాచ్ కాబట్టి మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పెద్ద డిఫరెన్స్ రాదు. నేను అనుకోవడం ఏంటంటే చిన్న గ్రౌండ్ అది, అవుట్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ జనరల్ మనకి ఈడెన్ గార్డెన్స్ ఇటీవల కాలంలో చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ చూస్తాం. ఎస్, సో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే సో వాళ్ళని డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది? అది ఏ జట్టు అయినా, కేకేఆర్ కానీ లేదంటే ఆర్ఆర్ కానీ. అంటే ఈసారి ఐపీఎల్ లో మీరు 200 బిలో చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఐ థింక్ అట్లీస్ట్ 200 బోర్డు మీద పెడితే కనుక ఫస్ట్ టీమ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఇద్దరిని అవుట్ చేయగలిగితేనే కేకేఆర్కి ఛాన్సెస్ ఉంటాయంటారు. డెఫినెట్ గా టాప్ 3 వాళ్ళని తొందరగా అవుట్ చేస్తేనే కేకేఆర్ తమ ఫస్ట్ విన్ గురించి ఆశలు పెట్టుకోవచ్చు. ఒకవేళ టాప్ 3లో ఎవరు క్లిక్ అయినా ముగ్గురు కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఆడతారు కాబట్టి వాళ్ళు మ్యాచ్ ని ఎగరేసుకుపోయే అవకాశం ఉంది. సో విన్ ప్రిడిక్షన్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వబోతారు సార్? 60% ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా. 60% ఇన్ ఫేవర్ ఆఫ్ రాజస్థాన్ అని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.